ఉపనిషత్తు అని రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. Our next topic that comes under this paper. The paper is all about the plant anatomy and embryology. Plant anatomy as well as embryology. So this is your paper 3rd in your degree 2nd sem. So actually what happens here in this plant anatomy and embryology, like what are the steps or what are the things that comes under this plant anatomy as well as embryology. So in the previous class when we are entering into the first unit, we are discussing about this plant anatomical features. So in plant anatomy we first in this plant anatomy there will be a development of internal structures or internal tissues of a plant body part yokka adi edaina plant ayi undochu a plant yokka body part ganaka lopala dani yokka internal structures gurinchi eppudaithe manam chadutamo danne manam anatomy ani antunnam and ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏంటి embryology, and this embryology is considered to be an embryology అంటే ఏంటి అంటే స్టార్టింగ్ ఒక సీడ్ స్టేజ్ నుండి ఒక వెల్ డెవలప్డ్ ప్లాంట్ ఫామ్ అవ్వడానికి ఒక సీడ్ స్టేజ్ నుండి ఒక వెల్ డెవలప్డ్ ప్లాంట్ ఫామ్ అవ్వడానికి మనం ఎన్ని విధాలుగా అందులో చేంజెస్ జరుగుతున్నాయో that all we are reading under this embryological studies. And seed అనేది కాస్త embryo ఏదైతే ఉందో ఆ embryo అనేది ఒక seed ని ఇస్తుంది. That seed will develop a plumule. So in the previous class నేను starting నుండి చెప్తున్నాను ఒక plant develop అవ్వడానికి like ఒక plant develop అవ్వాలి అంటే that plant should undergo reproduction. అది vegetative reproduction అయినా సెక్షువల్ రిప్రొడక్షన్ అయినా సరే అసెక్షువల్ రిప్రొడక్షన్ అయినా సరే అంటే ప్రత్యుత్పత్తి అనేది ఆ ప్లాంట్ లో జరిగినప్పుడు మాత్రమే ఒక కొత్త ప్లాంట్ ఒక కొత్త ఇండివిజువల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది. సో నేను క్లాస్ లో ఏం చెప్పాను, ప్లాంట్ అనేది రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, బర్డ్స్ ఇలా అన్నిటి స్టేజెస్ లో డెవలప్ అవ్వాలి అంటే దట్ ప్లాంట్ రిక్వైర్స్ సర్టెన్ మినరల్ న్యూట్రియంట్స్. ఆ ప్లాంట్స్ కి కూడా కొంచెం మట్టుకి మినరల్ న్యూట్రియంట్స్ అని అవ్వాలి. ఇప్పుడు see suppose we are there starting when we are born we are an infant, but when we are developed up to now మనం ఇప్పుడు ఇంతవరకు పెరిగాము అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా డివైడ్ అయ్యాయి. దే హ్యావ్ యూటిలైజ్డ్ ఫుడ్ యాజ్ ద న్యూట్రిషన్ ప్రాసెస్ లో మనం ఫుడ్ ని తీసుకున్నప్పటికీ మనం ఈ రకంగా పెరిగాం. ఇన్ ద సిమిలర్ వే మన ప్లాంట్స్ కూడా పెరగాలి కాబట్టి ఈవెన్ ద ప్లాంట్స్ ఆల్సో షుడ్ కన్సిస్ట్ ఆఫ్ plants should also take some sort of a nutrition. So plants కూడా న్యూట్రిషన్స్ అనే ఫుడ్ ని తీసుకున్నప్పటికీ అంటే వాటి అవేం ఫుడ్ ని తీసుకోము. దే విల్ టేక్ వాటర్, దే విల్ టేక్ సాయిల్, దే విల్ టేక్ manure, దే విల్ టేక్ some sort of mineral nutrients. So in the previous class I said about that ఏదైతే ఆ సీడ్ ఉందో ఆ సీడ్ అనేది ఇనిషియల్ గా that will develop into a plumule or radical లాగా డెవలప్ అవుతుంది. ఆ రాడికల్ నుండి మనకి ఫర్దర్ గా దట్ రాడికల్ విల్ బి డెవలపింగ్ ఇంటూ ఎన్ హైపోకోటైల్ రీజియన్. ఆ రాడికల్ ఏదైతే ఇలా డెవలప్ అవుతుందో దానికి మళ్ళీ హైపోకోటైల్ రీజియన్స్ డెవలప్ అయిపోయి మనకి కాటిలిడన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ కాటిలిడన్ అగైన్ డెవలప్స్ ఇంటూ a stem ఫామ్ అయ్యి తర్వాత లీవ్స్ ఫామ్ అయిన తర్వాత ఫ్లవర్స్ అలా టోటల్ ప్లాంట్ బాడీ లాగా ఇది అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. So this is all in case of a normal development of a plant. Now we will see about the primary and secondary growth of the plant. Primary and secondary growth of the plant. So in this what happens means the growth of the plant body that takes place, that growth of the plant body that takes place during the growth of the embryo is called as a primary growth. Embryo అనేది growth అయినప్పుడు ఒక ప్లాంట్ లో ఎంబ్రియో గ్రోత్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ ప్లాంట్ ఎప్పుడైతే
ఏదైతే గ్రో అవుతుందో దాన్ని మనం ప్రైమరీ గ్రోత్ అని అంటున్నాం. సో ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ దట్ టేక్స్ ప్లేస్ when embryo develops or embryo గ్రోత్ అవ్వినప్పుడు ప్లాంట్ బాడీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాన్ని ప్రైమరీ గ్రోత్ అంటున్నాము. అండ్ బిఫోర్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇనిషియల్, ఇది స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఈ గ్రోత్ అనేది మనకి జరుగుతుంది. అండ్ ద టిష్యూ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ మేనర్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రైమరీ టిష్యూ. ప్రైమరీ టిష్యూ ఇది ప్రైమరీ అని డినోట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ ఫార్మ్డ్ xylem ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రోటోజైలం. తర్వాత ఫార్మ్ అయ్యే xylem ని మెటాజైలం అని అంటున్నాం. అది ఇనిషియల్ గా ఫస్ట్ ఫార్మ్ అయింది కాబట్టి దాన్ని ప్రోటోజైలం అంటున్నాము. తర్వాత ఏదైతే xylem ఫార్మ్ అవుతుందో దాన్ని మనం మెటాజైలం అని అంటున్నాం. ఇది సెకండరీ థిక్నింగ్ అనేది ఇందులో అబ్సెంట్ అనేది ఉంటుంది. సెకండరీ గ్రోత్ అనేది క్యాంబియం ప్లేస్ లోనే గ్రో అవుతూ వస్తుంది. సో యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఒక ప్లాంట్ లో ప్రైమరీ గ్రోత్, సెకండరీ గ్రోత్ అని 2 టైప్స్ ఆఫ్ గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ ప్రైమరీ గ్రోత్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇనిషియల్ గా ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ప్రైమరీ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ టిష్యూ ఏదైతే దీని నుండి వచ్చిందో దాన్ని మనం ప్రైమరీ టిష్యూ అని అంటున్నాం. ఆ టిష్యూని మనం ప్రైమరీ టిష్యూ అని అంటున్నాం. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ సెకండరీ గ్రోత్, ఇది ఫస్ట్ ఫార్మ్ అయిన గ్రోత్ కాబట్టి దీని ఇనిషియల్ గ్రోత్ అంటున్నాం. మళ్ళీ దాని తర్వాత ఈ గ్రోత్ తర్వాత మనకి ఏదైతే మళ్ళీ ఇంకేదైనా గ్రోత్ అవుతుందో ఆ ప్లాంట్స్ లో అలాంటప్పుడు దాన్ని మనం సెకండరీ గ్రోత్ అని అంటున్నాం. సో ఏమవుతుంది అంటే ప్లాంట్ బాడీ గ్రో గ్రాడ్యువల్లీ సిన్స్ యూజువల్లీ సెకండరీ గ్రోత్ టేక్స్ ప్లేస్. సో ఇందులో ఒక మేజర్ పార్ట్స్, ఈ ప్లాంట్ యొక్క మేజర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండరీ గ్రోత్ జరిగినప్పుడు డెవలప్ అవుతాయి. ప్లాంట్ యొక్క ఏదైతే ఈ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ యొక్క మేజర్ పార్ట్స్ అన్నీ కూడా సెకండరీ గ్రోత్ జరిగినప్పుడు అవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్, ఈ ప్లాంట్స్ లో సెకండరీ గ్రోత్ అనేది క్యాంబియం ద్వారా జరుగుతుంది. ఈ ప్లాంట్ సెకండరీ గ్రోత్ అక్కర్స్ ఓన్లీ బై క్యాంబియం. సో క్యాంబియం అంటే ఏంటి? మనకి వాస్కులర్ టిష్యూస్ ఉన్నాయి. నార్మల్లీ వీఆర్ హ్యావింగ్ అ వాస్కులర్ టిష్యూస్. సో మనకి వాస్కులర్ టిష్యూస్ అని ఉన్నాయి. వాస్కులర్ టిష్యూస్ అంటే ద టిష్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ప్లాంట్, inside the plant that helps in conduction of water and mineral salts. So ఇవి ఏం చేస్తాయంటే వాటర్ ఇంకా మినరల్ సాల్ట్స్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటి సెల్స్ ని మనం వాస్కులర్ టిష్యూస్ అని అంటాం. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వాస్కులర్ టిష్యూస్. వన్ ఈజ్ a xylem tissue and the other one is a phloem tissue. ఒకటి వచ్చేసరికి ఒకదాన్ని xylem tissue అని అంటున్నాం, ఇంకోటి వచ్చేసరికి phloem tissues అని అంటున్నాం. సో ఈ xylem ఇంకా phloem tissues ఈ రెండు ఏంటివంటే xylem ఏం చేస్తుంది, ఎప్పుడైనా this xylem is help in the transport of water and mineral salts. ఈ xylem ఏం చేస్తుంది అంటే it helps in the transport of water ఇంకా mineral salts ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఫ్లోయం వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది అంటే కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ని బ్రేక్ చేసి సింపుల్ లోకి కన్వర్ట్ చేస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ సోర్స్ టు సింక్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ సాల్వెంట్స్ ఇంటూ ఆర్గానిక్ సొల్యూట్స్. సో సిమిలర్ గా అలా చెప్పొచ్చు. సో వాస్కులర్ టిష్యూస్ అంటే వాస్కులర్ టిష్యూస్ కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ సెల్స్. వన్ ఇస్ xylem and the other one is the phloem. సో ఈ xylem లో ఏమవుతుంది అంటే xylem దేనికి హెల్ప్ అవుతుంది అంటే xylem లో మనకి వాటర్ మినరల్ సాల్ట్స్ ని లోపలికి బయటకి పంపించడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ xylem టిష్యూ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ phloem, ఈ phloem అనేది ఏం చేస్తుందంటే కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేసి సింపుల్ సబ్స్టాన్సెస్ లోకి మార్చేస్తుంది. వాటిని బ్రేక్ చేసి సింపుల్ లోకి మార్చేస్తుంది. అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఇంటూ సింపుల్ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంటూ ఆర్గానిక్ కాంపౌండ్. సో అలా అది మారిపోతూ వస్తుంది. సో దిస్ టైప్ ఆఫ్, సో ఈ phloem అండ్ xylem కి మిడిల్ లో మనకి క్యాంబియం అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వాస్కులర్ బండిల్. ఇది అనేది ఏంటి, ఇది ఒక వాస్కులర్ టిష్యూ. ఈ టిష్యూలో ఏంటి, ఇక్కడ మనకి xylem సెల్స్ ఉన్నాయి. ఈ
ఇవన్నీ కూడా xylem cells అంటారు. These are all the xylem cells and here there is ఇవన్నీ ఇక్కడ కింద పట్టుకుంటే అన్ని కూడా xylem cells. This is separated by a cambium. దీన్నే మనం cambium అని అంటాం. And here there are the phloem cells. ఇక్కడ phloem cells ఉన్నాయి. ఇది total vascular tissue. ఇది వచ్చేసరికి xylem, ఇది వచ్చేసరికి phloem. This both xylem and phloem are separated by a cambium. cambium దగ్గరనే మనకి సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. And this is the cambium which develops in between both xylem as well as phloem. Due to the secondary xylem and phloem which are produced, the plant develops into a complete tree by some minute changes in the length of it. So secondary xylem, secondary phloem ఎప్పుడైతే ఆ ప్లాంట్ లో ఫామ్ అవుతాయో ఆ ప్లాంట్ అనేది ఒక కంప్లీట్ ట్రీ లోకి డెవలప్ అవుతుంది. కొన్ని చేంజెస్ ఇదర్ లెంత్ లో గానీ విడ్త్ లో గానీ కొన్ని చిన్న చేంజెస్ ద్వారా. డ్యూరింగ్ దిస్ యాక్టివిటీ ప్రైమరీ xylem and primary phloem do not undergo any changes. ఈ cambium ఉండడం వల్ల ఈ ప్రైమరీ xylem అయినా ప్రైమరీ phloem లో ఎలాంటి చేంజెస్ అనేటువంటివి ఉండవు. ఈ సెకండరీ xylem ఇంకా సెకండరీ phloem వచ్చేసరికి they will develop surrounding this primary tissues. ఈ సెకండరీ సెల్స్ వచ్చేసరికి ఈ ప్రైమరీ సెల్స్ టిష్యూ సరౌండింగ్స్ లో ఆ సెకండరీ సెల్స్ టిష్యూస్ అనేటువంటివన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అన్ అరౌండ్ అబౌట్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ప్రైమరీ ఇంకా సెకండరీ గ్రోత్, ఒక ప్లాంట్ లో ప్రైమరీ ఇంకా సెకండరీ గ్రోత్ అనేది మనకి ఇలా జరుగుతుంది. నౌ విల్ మూవ్ ఆన్ టు an internal organization of a Now we'll move on to an internal organization of vascular plants. Internal గా అంటే లోపల ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి. vascular plants అన్ని కూడా internal గా ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. So we will move on to the internal organization of a vascular plants. So ఏమవుతుంది, ప్లాంట్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ మెనీ ఆర్గన్స్, రైట్? నార్మల్ గా హ్యూమన్ బాడీ తీసుకోండి, హ్యూమన్ బాడీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఉన్నాయి. హ్యూమన్ బాడీ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్. ఏమేమి ఉన్నాయి హ్యూమన్ బాడీకి వచ్చేసరికి? మన హార్ట్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, ఇంకా చాలా రకమైన సెల్స్ ఉన్నాయి. ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఉంది, డైజెస్టివ్ ఉంది, బ్రెయిన్ ఉంది, నర్వస్ సిస్టమ్, న్యూరోనల్ సిస్టమ్, హైపోథాలమస్ ఉంది. సో ఇవన్నీ కూడా మన బాడీలో అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్. సిమిలర్ గా ఈ ప్లాంట్ బాడీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈవెన్ దిస్ ప్లాంట్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్. దట్ ఆర్గన్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై డిఫరెంట్ tissues. So in the previous class I have said normal ga first cells anni originate aitayi. These cells kaasta group of cells result in the formation of a tissues. In tissues annitni kuda group of tissues results in the formation of a tissue system. ఈ టిష్యూ సిస్టమ్ కాస్త ఆర్గాన్ లాగా డెవలప్ అవుతుంది. ఈ ఆర్గాన్ కాస్త ఆర్గాన్ సిస్టమ్ ఆర్ ఏ ప్లాంట్ బాడీ ఆర్ ఎన్ ఏదైనా బాడీని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ అ సిరీస్ ఆఫ్ అకరెన్స్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం. స్టార్టింగ్ సెల్స్ లాగా ఉన్న ఫార్మేషన్ అంతా కూడా తర్వాత సెల్స్ నుండి టిష్యూస్, టిష్యూస్ నుండి టిష్యూ సిస్టమ్ నుండి మనకి ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఆర్గాన్స్ నుండి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ వాస్కులర్ ప్లాంట్స్ లో ఏమవుతుంది అంటే ఆ ప్లాంట్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో that are constructed from a different types of tissues. ఈ టిష్యూస్ నుండి మనకి ప్లాంట్ ఆర్గన్స్ అన్ని కూడా కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. ఆల్ ఆర్గన్స్ ఆర్ ఫార్మ్డ్ బై a similar cells. ఈ ఆర్గన్స్ అన్ని కూడా సిమిలర్ సెల్స్ లో ఫామ్ అయి ఉన్నాయి. ఆ టిష్యూని ఎలా డిఫైన్ చేస్తాము అంటే టిష్యూ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ a group of cells which are formed by same kind of cells. టిష్యూ అని ఎప్పుడు అంటాము అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఎప్పుడైతే ఒక దగ్గరకు వస్తాయో గ్రూప్ ఆఫ్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ సెల్స్ ని మనం టిష్యూస్ అని అంటున్నాం. అండ్ ఈ టిష్యూస్ లోనే ఒకటి ఇప్పుడు సపోజ్ దేర్ ఇస్ అ టిష్యూ రిగార్డింగ్ హార్ట్.
హార్ట్ టిష్యూ, కిడ్నీ టిష్యూ, అట్లా సపరేట్ టిష్యూస్ వాటిని టిష్యూ సిస్టమ్స్ అని అంటున్నాం. రూట్ టిష్యూ వేరే ఉంటుంది, స్టెమ్ యొక్క టిష్యూ వేరే ఉంటుంది, ఫ్రూట్ యొక్క టిష్యూ వేరే ఉంటుంది. సో ఇలా సపరేట్ వాటిని మనం టిష్యూ సిస్టమ్స్ అని అంటున్నాం. అండ్ సైంటిస్ట్ నేమ్డ్ సాక్స్. The scientist named Sachs in the year 1875. ఎవరు ఈ సైంటిస్ట్? Sachs in the year 1875 he recognized 3 types of tissue systems in plants. ఏం చేశారు? ప్లాంట్స్ లో 3 రకాల టిష్యూ సిస్టమ్స్ ఉన్నాయనేసి కనుక్కున్నారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాస్కులర్ టిష్యూ సిస్టమ్, గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ and epidermal tissue system. So he had coiled these tissue systems into 3 types. First one వచ్చేసరికి ఏంటి? vascular tissue system, ground tissue system, and the next one is the epidermal tissue system. vascular tissue system వచ్చేసరికి ఏమవుతుంది? vascular plants అన్ని కూడా అందులో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే xylem and phloem ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. Ground tissue is nothing but the tissue which is formed in a root or stem ni ground tissue. Epidermal tissue is nothing but a stem lo gaani oka cell yokka epidermal layer chuttu edaithe tissue untundo adantha manam epidermal cells kindiki vastu untam. And next if you move on to one vegetative organs of plant like roots, stems, leaves, their distribution upon the epidermal, ground and vascular system. So vegetative plant parts ki kuda ee 3 types of tissue systems అనేవి ఉంటాయి. So and this similarly ground tissue అనేది ఏదైతే ఉందో ఈ ground tissue అనేది this vascular tissue is formed between the epidermis and the central axis. ఈ vascular tissue ఎక్కడ ఫామ్ అవుతుంది? Between this epidermis ఇంకా central axis. So this vascular tissue is formed in between the epidermis as well as central axis. ఈ రెండిటికి మిడిల్ లో ఈ vascular tissue అనేది ఫామ్ అవుతుంది. And coming to this ground tissue is developed between epidermis and vascular. ఇది దేని మధ్యలో డెవలప్ అవుతుంది? ఎపిడర్మల్ ఇంకా వాస్కులర్ మధ్యలో ఇది డెవలప్ అవుతుంది. And the last that is an epidermal tissue. These epidermal tissues will be developed from a ground as well as vascular tissues. వాటి మిడిల్ లో ఇది అనేది డెవలప్ అవుతూ వస్తుంది. ఈ గ్రౌండ్ టిష్యూ కాస్త మీసోఫిల్ సెల్స్ లాగా మోడిఫై అయిపోతుంది. సో దిస్ ఈజ్ an internal organization of an vascular plants. This is all about your first unit. Now we will move on to an Now we will move on to tissues. So actually tissues అంటే ఏమని చెప్పాను? Group of cells అన్నిటిని కూడా మనం tissue అని అంటున్నాము. So a tissue is defined as the a group of cells which have same origin and structures and perform a same fundamental function. So tissue అంటే ఏంటి? Tissue is defined as a group of cells which have been originated from the same origin, same structure and perform same fundamental function. So group of cells అనేటువంటివి వీటిలో ఏమేం సేమ్ ఉంటాయి? సేమ్ ఒరిజిన్ నుండి వస్తాయి, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, and it also has same fundamental function. ఇందులో దాని యొక్క ఫంక్షన్ కూడా సేమ్ ఉంటుంది. So tissues are nothing but they are defined as a group of cells in which the tissues are having the same origin, same structure and same fundamental function. ఆ tissues లో ఈ మూడు కూడా సేమ్ ఉంటాయి. And in plant tissues
tissues are classified into two types. Plant లో tissues రెండు విధాలుగా categorize అయ్యాయి. First one is the meristematic tissues. Second one is the permanent tissues. సో ఒకటి వచ్చేసి మెరిస్టమాటిక్ టిష్యూస్, ఇంకొకటి వచ్చేసి పర్మనెంట్ టిష్యూస్. సో టిష్యూ అంటేనే గ్రూప్ ఆఫ్ సెల్స్. దిస్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఒరిజిన్, సేమ్ స్ట్రక్చర్ అండ్ సేమ్ ఫండమెంటల్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ దిస్ టిష్యూస్ మెయిన్లీ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ టూ టైప్స్ ఆఫ్ టిష్యూస్. ఒకటి వచ్చేసి మెరిస్టమాటిక్ టిష్యూ and the other one is the permanent tissue. So in meristematic tissue and then antamu ante the tissue which have the capacity of cell division are called as meristematic tissue. The tissue which is having the capacity of cell division. So in meristematic tissue lo emoutundi ante cell anedi ekku actively divide avutu untundi. ఈ యొక్క మెరిస్టమాటిక్ రీజియన్ అన్న, మెరిస్టమాటిక్ టిష్యూ అన్న, మెరిస్టమాటిక్ సెల్స్ అన్న, అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా డివైడ్ అవుతూ ఉంటాయి. ద సెల్స్ విల్ అండర్గో an యాక్టివ్ డివిజన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో సెల్స్ డివిజన్ అనేది జరుగుతుంది. And the derivative cells from this meristematic tissues undergo to develop into a permanent cells with the help of a growth of a plant body. So first ఏమవుతుంది, ఏదైనా ఒక సెల్ అనేది ఉంటుంది కదా, ఆ సెల్ అనేది ఫస్ట్ ఏమవ్వాలి, సెల్ అనేది డివైడ్ అవ్వాలి, ఎలాంగేట్ అవ్వాలి, డిఫరెన్షియేట్ అవ్వాలి, మెచ్యురేషన్ అవ్వాలి, తర్వాత అది డెవలప్ అవుతుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే ఈ మెరిస్టమాటిక్ టిష్యూ రీజియన్లో ఏవైతే సెల్స్ డివైడ్ అయ్యాయో ఆ సెల్స్ అన్నీ కూడా తర్వాత పర్మనెంట్ టిష్యూలోకి వెళ్ళిపోతాయి ఆర్ పర్మనెంట్ సెల్స్ లాగా మారిపోతాయి. Do you understand? So the cells which are developed during this meristematic tissue are further continuously developed into a permanent tissue లోకి అవి డెవలప్ అయిపోతాయి. So on the basis of that this meristematic tissue is differentiated into again two types, a primary meristems and the other one is called as a secondary meristems. ఒకటి వచ్చేసి ప్రైమరీ మెరిస్టమ్, ఇంకొకటి వచ్చేసరికి సెకండరీ మెరిస్టమ్. ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆ సెల్స్ ఎంబ్రియోనిక్ సెల్స్ నుండి ఫామ్ అవుతాయి. దిస్ సెల్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ఎన్ ఎంబ్రియో. సో దిస్ ప్రైమరీ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎన్ ఎంబ్రియోనిక్ cells and this remain active throughout the life of the plant. Plant body అనేది స్టార్టింగ్ పెరిగి నుండి మళ్ళీ ఆ ప్లాంట్ డెత్ అయ్యే వరకు ఈ సెల్స్ అన్ని అలాగే ఉంటాయి. బికాస్ దీస్ ఆర్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఎన్ ఎంబ్రియో. ప్రైమరీ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ మెరిస్టమ్స్ కాన్స్టిట్యూట్ సెల్స్ విచ్ ఒరిజినేట్ ఫ్రమ్ ఎన్ ఎంబ్రియోనిక్ టిష్యూ. ఎంబ్రియో నుండి వచ్చిన సెల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి and they remain active throughout their life plant. And the plant body developed from this cells is called as a primary body. On the basis of their position of the plant body, a plant body ఏదైతే ఉందో దాని పొజిషన్ బట్టి this primary meristem is again divided into three types of meristem. That is called as an apical meristem, intercalary meristem and lateral meristem. So ప్రైమరీ మెరిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంబ్రియోనిక్ సెల్స్ నుండి ఫస్ట్ ఫామ్ అయ్యే మెరిస్టమ్స్ కాబట్టి వాటిని మనం ప్రైమరీ మెరిస్టమ్ అని అంటున్నాం. అవి ఏదైతే ప్లాంట్ బాడీ ఈ సెల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యిందో దాన్ని మనం ప్రైమరీ బాడీ అని అంటున్నాం. ఆ ప్రైమరీ బాడీ కాస్త దాని పొజిషన్లో ఎలా అరేంజ్ అవుతుందో దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై దిస్ three types of meristams. One is an apical meristem, other one is an intercalary meristem, next one is a lateral meristem. Next we will move on to this secondary meristems. So ఈ secondary meristems వచ్చేసరికి ఏమవుతుంది,
These secondary meristems are formed from the cells of the permanent tissues. ఇవి కూడా ఎంబ్రియో నుండి డెవలప్ అవ్వకుండా ఏదైతే పర్మనెంట్ టిష్యూ ఉందో ఆ టిష్యూ నుండి ఈ సెకండరీ మెరిస్టమాటిక్ సెల్స్ అన్ని కూడా డిరైవ్ అవుతాయి. టిష్యూ ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ మెరిస్టమ్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ secondary meristem, and the growth of the stem through the activity of the secondary tissue is called as a secondary growth. ప్రైమరీ మెరిస్టమ్ ఏమో ఎంబ్రియో నుండి వచ్చే సెల్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండరీ మెరిస్టమ్ వచ్చేసరికి దట్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ ద పర్మనెంట్ టిష్యూస్. ఈ పర్మనెంట్ టిష్యూస్ నుండి ఈ సెకండరీ మెరిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నౌ వి విల్ మూవ్ ఆన్ టు అవర్ పర్మనెంట్ టిష్యూస్. పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ద టిష్యూస్ which lose the capacity of cell division. ఇందులో సెల్ డివిజన్ కెపాసిటీ అనేది ఉండదు. సెల్ డివిజన్ కెపాసిటీ ఇస్ లాస్ట్. మెరిస్టమాటిక్ టిష్యూస్ వచ్చేసరికి ఏమవుతుంది, సెల్ డివిజన్ కెపాసిటీ అనేది వాటిలో ఎక్కువ శాతం ఉండడం వలన వాటిని మనం మెరిస్టమాటిక్ సెల్స్ అని అంటున్నాం. అండ్ పర్మనెంట్ సెల్స్ వచ్చేసరికి ఆ సెల్ డివిజన్ కెపాసిటీ అనేది ఉండదు, తగ్గిపోతుంది. అందుకే they occupy a major portion of the plant body. On the basis of their arrangement, their characters have been differentiated into again 3 types. So అవి మళ్ళీ 3 types గా డిఫైన్డ్ అయి ఉన్నాయి. అందులో the first one is the simple tissue, complex tissue, and next one is called as a special tissue. So this is a tissues. About tissue, tissue is defined as a group of cells which have same origin, same structure and same fundamental function. అవి సేమ్ ఎక్కడ నుండి అయితే వస్తాయో అన్నీ కూడా సేమ్ ఉంటాయి. వాటికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది, సేమ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. and that tissues are differentiated into 2 types. One is a meristematic tissue, other one is a permanent tissue. మెరిస్టమాటిక్ టిష్యూకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇందులో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. సెల్ డివిజన్ అనేది యాక్టివ్లీ పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ అగైన్ 2 types. వన్ ఈజ్ అ ప్రైమరీ మెరిస్టమ్, అదర్ వన్ ఈజ్ అ సెకండరీ మెరిస్టమ్. ప్రైమరీ అని ఎందుకు అంటున్నాము అంటే ఇది ఫస్ట్గా ఫామ్ అవుతుంది. ఎంబ్రియో సెల్స్ నుండి ఈ మెరిస్టమ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రైమరీ మెరిస్టమ్స్ అని అంటున్నాం. అండ్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఇట్ ఈస్ అగైన్ 2 types. Apical meristem 3 types, again apical meristem, intercalary meristem and lateral meristem. ఇప్పుడు పర్మనెంట్ టిష్యూస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇందులో సెల్ డివిజన్ అనేది జరగదు. దే డజంట్ హ్యావ్ ఎ కెపాసిటీ ఆఫ్ సెల్ డివిజన్ అండ్ దిస్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్, కాంప్లెక్స్ అండ్ స్పెషల్ టైప్ ఆఫ్ tissues. Now we will move on to our next category, that is about the tissue systems. Tissue systems అన్ని ఎలా అరేంజ్ అయ్యాయి? The group of tissues which perform only one important function is called as a tissue system. So tissue system is nothing but a group of tissues. అంటే group of tissues but they will perform only one important function. ఆ group of tissues ఏవైతే ఉన్నాయో ఆ tissues అన్నిటి నుండి కూడా only there is only one basic function, and that type of tissues is called as a tissue system. So according to the scientist named Sachs in the year 1875, ఆయన tissue systems ని 3 types లాగా categorize చేశారు. Among them one is an epidermal tissue system, ground tissue system, ఇంకోటి vascular tissue system. Epidermal tissue system కి వచ్చేసరికి ఏముంటాయి, ఎపిడర్మిస్, స్టొమాటా, ఎపిడర్మల్ హెయిర్స్, xylem, phloem ఇవన్నీ ఉంటాయి. Now we will discuss about the tissue system as well as tissues as whole. So ఇక్కడ ఏమవుతుంది, tissue systems are of 3 types. Epidermal tissue system, vascular tissue system as well as ground tissue system. So it is mainly of 3 types: epidermal, vascular and ground tissue system. ఇప్పుడు
again I'll classify these tissues. If we take these tissues are differentiated into two types: meristematic tissues permanent tissues. These meristematic tissues, again there is a two types: primary meristematic tissues, secondary meristematic tissues. This primary meristematic tissues is again further divided into three types: apical meristems, intercalary meristems, and lateral meristems. Apical, intercalary and lateral meristems. Now we'll move on to these permanent tissues. Permanent tissues are being classified into three types of tissues. First one is a simple tissue. Simple tissue, complex tissue and special tissue. Simple, complex and special. This simple tissue again categorized into three types of cells: parenchyma, collenchyma and sclerenchyma cells. Under this complex tissue there are about two types of cells: xylem as well as phloem cells. This xylem and phloem cells contains xylem cells contains tracheids, vessels. Phloem lo sieve cells, tubes. And coming to the special, secretory cells, secretory glands. So this is the whole about the tissues as well as tissue system. So tissue system is nothing but a group of tissues which perform one important similar function. అన్ని టిష్యూస్ అన్ని కూడా గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ అయ్యి ఒకటే ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం టిష్యూ సిస్టమ్ అని అంటున్నాం. అండ్ దట్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ త్రీ టైప్స్: ఎపిడర్మల్ టిష్యూ సిస్టమ్, వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అండ్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్. And next if we move on to a tissues lo there are two types: meristematic and permanent. This meristematic are further divided into primary meristems, secondary meristems. Primary meristem lo there is an apical, intercalary and lateral meristems. Apical meristems ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క meristematic tissue లో పైన ఉంటాయి. They are present at the tip of the apex. Tip of the apex అంటే పైన ఉంటాయి. Intercalary meristems are the cells which are in the middle of that particular cells. And coming to lateral cells అంటే అటు పక్కన ఇటు పక్కన ఉంటాయి కింద. And if we move on to the permanent tissues lo again there are three types: simple, complex, special. Under this simple we will read about three types of cells: parenchymatous tissue or collenchyma tissue, sclerenchyma tissue. Parenchymaకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ టిష్యూస్ అన్నీ కూడా సాఫ్ట్గా ఒకదాని పక్కన ఒకటి ఇంకోదాని పక్కన ఒకటి అలా అరేంజ్ అయి ఉంటాయి. ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యలో ఉన్న ఇంట్రాసెల్యులార్ స్పేసెస్ అనేటువంటివి ఉంటాయి. కోలెన్కైమా స్ట్రక్చర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అవి రఫ్ ఉంటాయి. అందులో ఈ కోలెన్కైమా సెల్స్ అన్ని కూడా ఎలాంగేటెడ్, రఫ్ అండ్ దే ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ ఎ క్లోరోప్లాస్ట్. వాటి సెల్స్లో మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ది sclerenchyma cells are also tough elongated structures but they do not have any
ఇంటర్సెల్యులార్ స్పేసెస్. వాటికి ఎలాంటి ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనేటువంటివి ఉండవు. And coming to this complex tissue, it is divided into two types. One is the xylem and the other one is the phloem. So xylem వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ రెండింటిని మనం వాస్కులార్ టిష్యూస్ ఆర్ వాస్కులార్ బండిల్ అని అంటున్నాం. దట్ xylem and phloem ఆర్ రెండు ఒక మిడిల్ ఒక చిన్న లేయర్ ద్వారా సపరేట్ అవుతాయి. ఆ లేయర్ ని మనం క్యాంబియం అని అంటున్నాం. దట్ ఈస్ ఫార్మ్ ఇన్ ఎ సెకండరీ గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్. ఒక ప్లాంట్ లో సెకండరీ గ్రోత్ జరిగినప్పుడు మనకు క్యాంబియం అనేది ఫామ్ అవుతుంది. ఈ xylem and phloem ఏవైతే ఉందో, xylem దేనికి హెల్ప్ చేస్తుంది అంటే ఆ ప్లాంట్స్ లో వాటర్ మినరల్ సాల్ట్స్ ని లోపల బయట పంపించడానికి ఉపయోగపడుతుంది. ఈ phloem ఏమో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఆర్గానిక్ లోకి మార్చేస్తుంది, అంటే కాంప్లెక్స్ ని సింపుల్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. దిస్ xylem cells is again further divided into two types of cells, that is the tracheids as well as the vessels. Tracheal cells and vessel cells, and this phloem cells further divided into sieve cells and sieve tubes. And at last there is a special type of a tissue in which there are only secretory cells as well as secretory glands. So this is all about the introduction to plant anatomy. Till now we read about the development of a part, development of internal structures of the plant body. We also read about the primary and secondary growth, internal organization of plant tissues and various kinds of tissue system, and what are the stages of plant development. In the next class we will continue with a root apices as well as the shoot apices.